తెలంగాణ రాజకీయాల్లో హైబ్రిడ్ క్రాస్ బ్రీడ్ మాటల యుద్ధం ముదురుతోంది. హరీష్ రావు విమర్శలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పదునైన కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను ఓడించడానికి బీజేపీకి అవయవదానం చేసిన చరిత్ర మీది కాదా అంటూ హరీష్ రావును నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, బయారం స్టీల్ ప్లాంట్ సాధనే లక్ష్యంగా ఆ భేటీ జరిగిందని వివరణించారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తాము పార్లమెంట్లో పోరాడుతుంటే ఒక్క ఎంపీ కూడా లేని బీఆర్ఎస్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావు గారు, మీరు కేవలం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ప్రజాదరణ పెరుగుతుందో భారతదేశ వ్యాప్తంగా కూడా అటు కేరళలో కానీ ఈ మధ్య దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి డీలిమిటేషన్లో వస్తున్న నష్టాల గురించి కానీ ఆయన మాట్లాడటాన్ని చూస్తే మీరు ఓర్వలేకపోతున్నట్టు ఆయన గ్రోత్ని. ఎందుకంటే ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాము, మా మామ తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతా, లేకపోతే మా కుటుంబ సభ్యులు అవుతారు, ఎప్పటి మేము అధికారం ఉంటామన్న ఆలోచన నుంచి బయటికి రావడం మీకు బాధేస్తున్నట్టు. శ్రీనివాసరాజు గారు మంత్రి గారు ఎవరైతుర్రో ఢిల్లీలో బీజేపీ మంత్రివర్యులు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి కొంతమంది నాయకులు ఇన్వైట్ చేసి అక్కడ పోయిన దాన్ని కూడా మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. గతంలో మీరు ఎప్పుడు కూడా వేరే పార్టీ నాయకుల ఇంటికి కానీ కార్యక్రమాలకు కానీ వెళ్ళలేదా? ఎందుకు ఏదో మాట్లాడాలని మాట్లాడటం తప్పు హరీష్ రావు గారు. శ్రీనివాసరాజు గారు మంత్రి గారు ఎవరైతుర్రో ఢిల్లీలో బీజేపీ మంత్రివర్యులు ఈరోజు బ్రేక్ఫాస్ట్ రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అంటున్నాం. క్రాస్ బ్రీడ్ మనది. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ చేసి 8 మంది ఎంపీలను బీజేపీ వాళ్ళని అక్కడికి పంపించింది మీరు. ఈ రోజు వాళ్ళు మాట్లాడకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. అది ఎందుకు మాట్లాడతలేరు? మీరు గెలిచి ఉంటే మీరు మాట్లాడతారు. ఎందుకు గెలవలేదు? అవయదానం చేసి ఎందుకు 8 మందిని గెలిపించారు? కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే కదా. కాబట్టి మీలాంటి వాళ్ళు బీజేపీతో అంటగాగి 8 మంది ఎంపీలను గెలిపించి కాంగ్రెస్ని అధికారంలో రావద్దనే చూసింది. తేజస్వి సూర్య మాట్లాడితే పార్లమెంట్లో నేను సమయం లేకుండా తీసుకుని తెలంగాణ మీద మాట్లాడిన అంశాలను డిలీట్ చేయాలని, అలాగే వీలైతే అతను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరింది నేను. స్పీకర్ని పర్సనల్గా అందరం ఎంపీలను కలిసినాం, కాంగ్రెస్ ఎంపీలం మకర్ద్వార్ దగ్గర ధర్నా చేసినాం. మీ ఎంపీలు 3 రాజ్యసభలు ఏదో చేసిరని గొప్ప చెప్పుకోవడం కాదు. ఈరోజు మీరు మాట్లాడే ముందు, బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడే ముందు మీరేందనేది అర్థం చేసుకోండి.